31 క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డి, 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాన్ని చీకటి అడ్డాగా మార్చిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు. దోపిడీలకి అడ్డాగా మార్చేశాడు. కానీ తను మాత్రం ఉత్తరాంధ్రలో 500 కోట్ల పైన ప్యాలెస్ కట్టుకున్న ఈ వ్యక్తి ఉత్తరాంధ్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క కృషితో 2,08,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్లో చేపట్టిన తరుణంలో ఈ సంఘటన తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరటం జరిగింది. సంఘటనా స్థలాన్ని చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. 2 అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. 3 అధికారుల్ని బదిలీ వేయడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మరి క్షతగాత్రులకి ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఈరోజు దర్శన భాగ్యం కూడా కల్పించడం జరిగింది. సంఘటన దురదృష్టకరమే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇన్నిటి మధ్య ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. అది అనుకోకుండా ఆ సంఘటన జరిగింది. కానీ మీ హయాంలో తెలిసి కొన్ని సంఘటనలు జరిగినాయి. బోటు సరిగ్గా లేదు, పర్యాటకుల్ని అనుమతించవద్దు అని అధికారులు చెప్పినప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాలో కచ్చులూరులో మీరు బోటు అలౌ చేయడం వల్ల 46 మంది చనిపోయారు, 5 గల్లంతయ్యారు. వాంటింగ్గా చేశారు మీరు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని అంటారు. ఈ కచ్చులూరు ఇన్సిడెంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి అంటారు. అదేవిధంగా మీ సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అన్నమయ్య గేటు మరమ్మతులు చెయ్యాల్సింది పోయి ఇన్ టైం మరమ్మతులు చెయ్యకపోతే ఆ గేట్లు పగిలిపోయి 40 మంది చనిపోయారు. మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు. అదేవిధంగా కరోనా టైంలో రియా హాస్పిటల్లో, ఇదే తిరుపతిలో రియా హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై చేయటంలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ని సప్లై చేయాల్సిన ప్రభుత్వం తెలిసి కూడా సప్లై చేయకపోవడంతో 100 మంది చిన్నారులు కరోనా బారిన పడి చనిపోయారు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అంటారు. మీరు తెలిసే 100 మందిని ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వం అలా జరుగుద్దని ఏనాడు కూడా అనుకోలేదు. అది అధికారుల వైఫల్యం వల్ల జరిగింది. దానికి దీనికి చాలా తేడా ఉంది. పైగా వెంకటేశ్వర స్వామి గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. తిరుమల పవిత్రతని
అపవిత్రం చేయటానికి పూనుకున్న మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల గురించి, భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించుతున్నట్టుగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా, కనీసం డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వకుండా అహంభావంతో తిరుమలలో మీరు తిరిగారే, మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? చెప్పులతో తిరిగారు, మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? టీటీడీని మొత్తం ఒక ఏటీఎం మెషిన్గా మీ నాయకులందరూ మార్చేశారు. దీని గురించి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. మీ నటి శ్రీలతా రెడ్డి ఎలియాస్ రోజా రెడ్డి ఎలియాస్ శ్రీలతా రెడ్డి తిరుమలకి వచ్చి రాజకీయాలు మాట్లాడి మరి తిరుమల భక్తుల మనోభావాలనే దెబ్బతీసిందే, దాని గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. అంతేకాదు, అక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం, ఒక అన్య మతస్థుణ్ణి ఫోటోగ్రాఫర్గా పెట్టుకోవడం, అతను గొల్ల మండపం ఎక్కి మరీ ఈవిడ గారి ఫోటోలు తీయడం, అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారిని, మేనల్లుణ్ణి, ఆర్టీసీలో పనిచేసే వాడిని తీసుకొచ్చి టూరిజం డివిజనల్ మేనేజర్గా చేసి వాడి చేత తిరుమల మొత్తాన్ని అపవిత్రం చేయడమే కాకుండా అవినీతికి అడ్డగా మార్చేసిన రోజా సంగతి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. తిరుమలలో ఉన్న టికెట్లు, విఐపి టికెట్లు అన్నీ కూడా వేలకి అమ్ముకొని లక్షలు సంపాదించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ రోజాను అడగదలుచుకున్నా. మీరు ఈరోజు తిరుమల గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా దర్శనం చేసుకోకుండానే ఇంటింటికి తిరుమల ప్రసాదం ఎవరు పంచలేదే, విఐపి టికెట్లు అమ్ముకోలేదే, టీటీడీ తిరుమల పైన ఎవరు కూడా రాజకీయాలు మీరు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదే. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈరోజు ఎవరైనా ఒక విషయం మాట్లాడాలి అంటే కనీసం వాళ్ళు 50% అన్నా నీతిమంతులు అయి ఉండాలి. ముఖ్యంగా తిరుమల గురించి మాట్లాడటానికి కానీ, అలాగే దేవుడి గురించి మాట్లాడటానికి కానీ కనీసం అర్హత ఉండాలి. మీరు ఇవన్నీ ఆ అర్హతలు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు వైసీపీలో. ఎందుకంటే ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, తిరుమలలో బోర్డు మెంబర్స్గా ఎవరిని వేశారండి మీరు? 90% నేర చరిత్ర ఉన్న వాళ్ళని వేశారు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు నిజంగా భక్తుల మనోభావాలని పరిగణనలోకి తీసుకునే పార్టీ అయితే, మనుషులైతే, మరి ఇక్కడ కనకదుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైతే మీరు కనీసం ఒక ఎంక్వైరీ చేశారా? అంతర్వేదిలో రథం తగలబడిపోతే కనీసం ఒక ఎంక్వైరీ చేశారా? అన్యమనస్సు తిరుమలలోనే మరి టికెట్ల కింద జెరూసలేం అని చెప్పి రాస్తే దాని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించేది అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ అవినీతి ఆనకొండ రోజా రెడ్డి ఎలియాస్ శ్రీలతా రెడ్డి, ఈమెకి బెంగళూరులో ఒక గెస్ట్ హౌస్, చెన్నైలో ఒక గెస్ట్ హౌస్, హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌస్, ఇక్కడ కృష్ణా జిల్లాలో మరి ఇక్కడ నూజివీడులో ఒక గెస్ట్ హౌస్, మంగళగిరిలో మరి నూతక్కి ప్రాంతంలో 7 ఎకరాల మంది ఒక గెస్ట్ హౌస్. అదేవిధంగా మరి ఈవిడ బెల్ట్ షాపులతో సంపాదించిన 100 కోట్లు, అట్లాగే కాజేసిన భూముల వల్ల మరి 150 కోట్లు, అదేవిధంగా విల్లాలు కట్టి 200 కోట్లు, ఏపీఐఐసి చైర్మన్గా 236 కోట్లు, గ్రావెల్ దోపిడీలో 48 కోట్లు, టూరిజం ద్వారా 35 కోట్లు,
విజయపురం కొండ తవ్వేసి 70 కోట్లు, ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు, ఇన్ని సంపాదించి ఇంత అవినీతి ఆనకొండ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటానికి పూనుకుంది అంటే నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పి రోజా నేను అడుగుతా ఉన్నా. ముందు ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి పవిత్రంగా ఉండాలని ఏ రోజు కూడా ఆలోచించని నువ్వు పొద్దున్న చేస్తే గత 5 సంవత్సరాల్లో ఏఐపిసి చైర్మన్గా, టూరిజం చైర్మన్గా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు సొమ్ము తవ్వి కోట్లు నీ అన్నదమ్ముల్ని అడ్డం పెట్టుకొని తినేసిన నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది రోజా కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లోకి వెళ్ళడం, అక్కడ పరామర్శించడానికి వెళ్తున్నాం అనే పేరుతో సెలైన్లు పక్కకి నెట్టేయడం, అక్కడ ఉన్న డాక్టర్ని తిట్టడం ఒక అసహనం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఏమీ అక్కడ జరగల. వాళ్ళు ఒక డ్రామా, ఒక సినిమా ఊహించుకొని అక్కడికి వచ్చారు. అక్కడ ఏం జరగల, అంత కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా ఉండటానికి కారణం హుటాహుటిన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఆ స్థలానికి వెళ్ళడమే. దాంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అట్లాగే మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, వారి గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. కనీసం వారి ప్రమాణ స్వీకారానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఆ కుటుంబ సభ్యులున్న గెస్ట్ హౌస్కి కూడా డబ్బులు కట్టిన వ్యక్తి మా టీటీడీ చైర్మన్ గారు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలియాలి. వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా తెలియాలి. కరుణాకర్ రెడ్డి లాగా, వైవి సుబ్బారెడ్డి లాగా శ్రీవాణి టికెట్తో సహా దందాలు చేసి అన్య మతస్థులను అందరినీ అధికారులుగా అక్కడ పెట్టుకొని చలామణి చేసిన వ్యక్తి కాదు. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం కేటాయించిన వెహికల్స్ కూడా ఆయన వాడుకోవట్లేదు. అదేవిధంగా కాఫీ టీ ఖర్చులు కూడా అతనే పే చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనాలు కూడా అతను ఉపయోగించుకోరు. అతనుండే నాయుడు గారు ఉండే గెస్ట్ హౌస్కి కూడా వారు అద్దె చెల్లిస్తూ ఉన్నారు. ఇలాంటి చైర్మన్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముందు దయ్యాలు వేదాలు వల్లించే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రోజా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ డ్రైనేజ్ మౌత్కి కళ్ళెం వెయ్యండి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.